హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్ర విశేషాలు. సోషియో ఫ్యాంటసీ చిత్రంతో మోక్షజ్ఞ రంగప్రవేశం ఖరారు. నాని పోలీస్కి తక్కువ, నేరస్తుడికి ఎక్కువ. సెక్టార్ 36లో పిల్లి ఎలుకల ఆట. షారుఖ్కి నచ్చని లుంగీ డ్యాన్స్. నా ఆసక్తికి తగ్గట్టే పాట రాసే అవకాశం వచ్చిందంటున్న ఫరియా అబ్దుల్లా. ఈరోజు చిత్ర విశేషాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. సోషియో ఫ్యాంటసీతో మోక్షజ్ఞ రంగప్రవేశం ఖరారు. అగ్ర కథానాయకుడు బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం అధికారికంగా ఖరారైంది. మోక్షజ్ఞ కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రానికి హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. లెజెండ్ ప్రొడక్షన్స్తో కలిసి ఎస్ఎల్వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. బాలకృష్ణ కుమార్తె ఎం తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ఈ సినిమాని ప్రకటించారు. ఇతిహాసాల స్ఫూర్తితో రూపొందుతున్న సోషియో ఫ్యాంటసీ చిత్రం ఇది. దర్శకుడు మాట్లాడుతూ, చెప్పాల్సిన అద్భుతమైన కథల బంగారు గనిలాంటి మన ఇతిహాసాల స్ఫూర్తితో రూపొందిస్తున్న చిత్రం ఇది. నేను ప్రారంభించిన సినిమాటిక్ యూనివర్స్లో భాగంగానే తెరకెక్కుతోంది. బాలకృష్ణ నాపైన, నా కథపైన ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు అన్నారు. ఇక మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశంపై చిత్రసీమ నుంచి పలువురు కథానాయకులు, దర్శకులు శుభాకాంక్షలు చెబుతూ చిత్ర పరిశ్రమలోకి స్వాగతం పలికారు. తాతగారితో పాటు దేవుళ్ల ఆశీర్వాదాలు నీకు ఎప్పుడూ ఉంటాయని, సినీ ప్రపంచంలోకి ప్రవేశించినందుకు అభినందనలంటూ అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ ఎక్స్లో ఓ పోస్టుని పంచుకున్నారు. తాతగారి ప్రతిష్ట నిలబెట్టేంత ఎత్తుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ ఎక్స్లో పోస్టు పంచుకున్నారు నందమూరి కళ్యాణ్ రామ్. నాని పోలీసుకి తక్కువ, నేరస్తుడికి ఎక్కువ. అర్జున్ సర్కార్ ఒంటిపై ఖాకీతో కనిపిస్తాడు, కానీ పోలీసుకి తక్కువ, నేరస్తుడికి ఎక్కువ. అందుకే అతనే ఒక పెద్ద ప్రమాదం అంటారు తెలిసిన వాళ్ళు. అలాంటి అధికారి బాధ్యతలు స్వీకరించాక ఏం జరిగిందో తెలియాలంటే వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానున్న హిట్ ది థర్డ్ కేస్ చూడాల్సిందే. నాని కథానాయకుడిగా శైలేష్ కోలను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని గురువారం ఓ ప్రచార చిత్రం ద్వారా ప్రకటించారు. విజయవంతమైన హిట్ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందుతున్న చిత్రం ఇది. యునానిమస్ ప్రొడక్షన్స్తో కలిసి వాల్ పోస్టర్ సినిమా పతాకంపై ప్రశాంతి తీపినేని నిర్మిస్తున్నారు. అర్జున్ సర్కార్ హంటర్స్ కమాండ్ పేరుతో విడుదలైన ప్రచార చిత్రంలో నాని స్టైలిష్ లుక్లో కనిపించారు. వచ్చే ఏడాది మే 1న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు సినీ వర్గాలు ప్రకటించాయి. ఈ చిత్రానికి సంగీతం మిక్కీ జీ మేయర్. సెక్టార్ 36లో పిల్లి ఎలుకల ఆట. గతేడాది 12th ఫెయిల్తో మంచి విజయాన్ని దక్కించుకోవడంతో పాటు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాన్సే. ఇప్పుడు ఆయన రాబోయే సినిమా కోసం సీరియల్ కిల్లర్ అవతారం ఎత్తారు. విక్రాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం సెక్టార్ 36. వాస్తవ సంఘటనల ఆధారంగా ఆదిత్య నింబాల్కర్ దీన్ని తెరకెక్కిస్తున్నారు. దీపక్ డోబ్రియల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల చేసింది చిత్ర బృందం. వివరించలేని నిజాలు, ఊహకందని రహస్యాలే సెక్టార్ 36. ఇలాంటి ఓ చీకట్లో విక్రాంత్, దీపక్ పిల్లి ఎలుకల ఆట ఆడుతున్నారని వ్యాఖ్యల్ని జోడించింది. ఇందులో పిల్లల్ని కిడ్నాప్ చేసే సీరియల్ కిల్లర్గా కనిపించారు విక్రాంత్. ఈ చిత్రం ఈ నెల 13న ఓటీటీలో విడుదల కానుంది. షారుఖ్కు నచ్చని లుంగీ డ్యాన్స్. లుంగీ డ్యాన్స్ ఇప్పటికీ ఈ పాట వినిపించినదే ఏ సంగీత్ పార్టీ పూర్తవదని అనడంలో సందేహమే లేదు.
అంతలా సినీ ప్రియులను ఆకట్టుకున్న ఈ గీతమే అగ్ర కథానాయకుడు షారుఖ్ ఖాన్ తిరస్కరించారట. అవును, ఇది నిజమే అంటున్నారు ప్రముఖ గాయకుడు హనీ సింగ్. షారుఖ్ ఖాన్, దీపికా పదుకునే జంటగా నటించిన చెన్నై ఎక్స్ప్రెస్లోనిది ఈ గీతం. రోహిత్ శెట్టి తెరకెక్కించిన ఈ సినిమాలోని లుంగీ డ్యాన్స్ పాట అప్పట్లో కుర్రకారుల్ని ఉర్రూ తొలగించింది. ఎంతోమంది ప్రేక్షకులు మెప్పించిన ఈ గీతాన్ని హనీ సింగ్ ఆలపించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన దీని గురించి కొన్ని ఆసక్తికర సంగతులను పంచుకున్నారు. ఈ సినిమా కన్నా ముందే పార్టీ, ఆల్ నైట్ లాంటి మ్యూజికల్ గీతాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాను. ఆ సమయంలోనే ఈ సినిమా కోసం ఓ పాటను సిద్ధం చేయమని అడిగారు. నేను లుంగీ డ్యాన్స్ గురించి చెప్పాను, కానీ షారుఖ్ ఈ పాట తనకు నచ్చలేదని తిరస్కరించారు. నాకు చాలా బాధేసింది. నేను దీన్ని నా సొంతంగా నా మ్యూజికల్ వీడియోలో విడుదల చేద్దామని నిర్ణయించుకున్నాను. కానీ ఇదంతా తెలుసుకున్న దర్శకుడు రోహిత్ శెట్టి ఖచ్చితంగా ఈ గీతాన్ని ఈ సినిమాలోనే ఉంచుతామని అన్నారు. నా ఆసక్తికి తగ్గట్టే పాట రాసే అవకాశం వచ్చిందంటున్న ఫరియా అబ్దుల్లా. ఈసారి గన్ చేతపట్టి యాక్షన్ చేసే అవకాశంతో పాటు నాలో ఉన్న చాలా కళల్ని ప్రదర్శించే అవకాశం దక్కిందని చెప్పింది నాయిక ఫరియా అబ్దుల్లా. జాతిరత్నాలు సినిమాతో ప్రేక్షకులకు చేరువైన ఈమె ఆ తర్వాత పలు చిత్రాల్లో మెరిసింది. ఇటీవల మత్తు వదలరా 2లో నటిస్తోంది. ఈ చిత్రం ఈ నెల 13న రానున్న సందర్భంగా ఫరియా గురువారం హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ నటనతో పాటు నాకు చిన్నప్పటి నుంచి రచనపై ఆసక్తి ఉండేది. దానికి తగ్గట్టుగా ఇందులో పాట రాసే అవకాశం కూడా దక్కింది. తొలి సినిమా మత్తు వదలరాకి ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. వాళ్ళు రెండో భాగంలోని కథని ఇంకా బాగా ఆస్వాదిస్తారని చెప్పింది. మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్తో రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.